రైట్. రఘు గారు, ఈ మైనారిటీలు దూరంగా ఉంటారు అనే దాంట్లో అది వాస్తవమే కదా. ఎక్కడున్నా బీజేపీ అంటే కాస్త ముస్లిం మైనారిటీలో ఒక రకమైన అది కూడా ఒప్పుకోవా? ఒప్పుకోను, సమస్య లేదు. ఎందుకంటే గోవా లాంటి క్రిస్టియన్ స్టేట్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపురలు అనేక రాష్ట్రాలు నార్త్ ఈస్టర్న్ స్టేట్ లో క్రిస్టియన్స్, ఉత్తరప్రదేశ్ లార్జెస్ట్ పార్టీ 25 కోట్ల మంది జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ లో ముస్లింస్ ఓటింగ్, మధ్యప్రదేశ్ లో ముస్లింస్ ఓటింగ్, ఇలాగ దేశవ్యాప్తంగా ముస్లింస్ క్రిస్టియన్స్ ఉన్నాయి కూడా బీజేపీకి ఓటు వేశారు. గలత్ కాన్సెప్ట్ ఏంటంటే వేరు, మైనారిటీలు వేరు, బీజేపీకి ముస్లింస్ దూరము, క్రిస్టియన్స్ దూరము అని కేవలము దుష్ప్రచారంలో ప్రతిపక్షాల యొక్క కుట్రలో భాగం. అది అన్ని వర్గాలు సబ్కే సాత్ సబ్కే వికాస్. నరేంద్ర మోడీ చెప్తున్నాడు క్లియర్ గా, బీజేపీ చెప్తోంది సబ్కే సాత్ సబ్కే వికాస్, అందరితోనూ దేశ వికాసము, అందరి వికాసం కలగాలి అనేది. ఇంకోటి ఇందాక తమ్ముడు వ్యతిరేకత ఉంటుంది అన్నాడు. వ్యతిరేకత లేకుండా చేసుకునేటటువంటి కెపాసిటీ, దమ్ము నాయకుడికి ఉండాలి. అది లేని నాయకుడు ఓడిపోతూ ఉంటాడు. అప్పుడప్పుడు ఏముంటే అంటే జగన్ మీద వ్యతిరేకతతో, అంటే జగన్ నాట్ ఓన్లీ జగన్, అధికారం ఉన్న పక్షం మీద వ్యతిరేకతతో మనం గెలవడం వేరు, మన మీద పాజిటివ్ ఓటుతో గెలవడం వేరు. అలాగే నరేంద్ర మోడీ 3 సార్లు హ్యాట్రిక్ కొట్టాడు. బీజేపీ 6 సార్లు 7 సార్లు గెలిచింది గుజరాత్ లో. ఎలా పాజిటివ్ ఓటుతో గెలిచాము అని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే విధంగా మీరు చూస్తే నరేంద్ర మోడీ 2 సార్లు పార్లమెంట్, మళ్ళీ 3వ సారి పాజిటివ్ ఓటుతో గెలుస్తున్నాడు. మన పక్క రాష్ట్రము ఒరిస్సాలో, నేను తెలుగుదేశాన్ని చెప్పా, అప్పట్లో తెలుగుదేశం నాయకులు చాలా మందితో నేను డిస్కస్ చేశాను. ఏం చెప్పానంటే, ఏమండి మన పక్కన ఒరిస్సా రాష్ట్రం ఉంది, ఒరిస్సాలో 5 సార్లు గెలిచాడు కంటిన్యూస్ గా, 6 సార్లు గెలిచాడు కంటిన్యూస్ గా, మనం ఎందుకు ఆ యొక్క పాలసీని అడాప్ట్ చేసుకోవట్లేదు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అని అడిగితే సమాధానం లేదు పాపం వాళ్ళకి. పంచేత పాజిటివ్ ఓటుతో గెలిచే ప్రభుత్వాలు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, నాయకులు ఉన్నారు. బట్ మనం ఇక్కడ దాన్ని అడాప్ట్ చేసుకోకుండా మన అసమర్థత లేకపోతే కనుక ఏమిటా అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం. ఎవరో ఒక తోడుంటేనే గెలుస్తాము, తోడు లేకపోతే గెలవము అనే కాన్సెప్ట్ కూడా దూరం అవ్వాలి. మనం ఓన్ గా గెలిచే దమ్మున్న కెపాసిటీ, నాయకత్వాన్ని అందించాలా, నాయకులను తయారు చేయాలా, అప్పుడు డెఫినెట్ గా అవుతుంది. వీళ్ళు ఎమ్మెల్యేలు అడగట్లేదు అంటున్నారు, డెఫినెట్ గా అలా ఏముండదండి. బీజేపీ ఆల్రెడీ నార్త్ కాన్స్టిట్యున్సీలో గతంలో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే విష్ణుకుమార్ రాజుకి 20,000 ఓట్లు వచ్చేయండి. సో చిన్న విషయం కాదు. అదే విధంగా జీవీఎల్ సంవత్సరాల నుంచి విశాఖపట్నాన్ని, 2 ఏళ్ల నుంచి విశాఖపట్నాన్ని పనిచేస్తున్నాడు ఎంపీ కంటెస్ట్ కి. ఆయన పొద్దున్న లేకపోయినా కంటెస్ట్ చేస్తాడు. అలాగే ఏలూరులో తపనా చౌదరి గారు ఉన్నాడు, ఆయన పార్టీ జనరల్ సెక్రటరీ స్టేట్ కి, ఆయన పొద్దున్న లేకపోయినా కంటెస్ట్ చేస్తాడు, ఖచ్చితంగా ఆయన గెలుస్తాడు కూడా. అలా కొంతమంది మాకు అనేక మంది నాయకులు వాళ్ళ క్షేత్రాల్లో పనిచేస్తున్నారు, గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నారు. వ్యతిరేకత ఎక్కడ వాళ్ళకి కనబడట్లా. వ్యతిరేకత ఉంటే, ఎంత పెద్ద తీవ్ర వ్యతిరేకతలోనే తెలుగుదేశము, జనసేన, వాళ్ళ పేరు జనసేన లేదు అప్పటికి, కాంగ్రెస్, మన జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు, అసలు 2014లో సమైక్యంగా ఉంచుతాం, మాది బాధ్యత. ఇప్పుడు మీరు ముగ్గురు కలిస్తే మీ నాయకత్వం అడుగులు ముందు పడుతుంది, పొత్తు గురించి అన్నారు కదా మీరు ఇందాక. మీరు ముగ్గురు కలిస్తే అన్నాను. మీటింగ్ తర్వాత మనకి మీటింగ్ లో ఏమవుతుంది దాన్ని బట్టి అదే నేనేమంటే ఒక హైపోథెటికల్ క్వశ్చన్ అడుగుతున్నా. మీ పొత్తు కుదిరి ముగ్గురు కలిసి 2014లో వెళ్ళినట్టు కనుక వెళితే అసెంబ్లీకి ఎన్ని సీట్లు రావచ్చు సుమారుగా మీ అంచనా? అది కేంద్ర నాయకత్వము, రాష్ట్రము కలిసి, అంటే ఈ పార్టీలు కలిసి ఒకవేళ పొత్తు ఉన్నట్లయితే అవి డిసైడ్ చేసుకుని ఖచ్చితంగా దాని మీద వాళ్ళు ఒక రోడ్ మ్యాప్. మీకు కాదండి, మొత్తం మీ కూటమికండి. చెప్పేది అయితే నేను 14 ఎందుకు ఉటంకించానంటే, 14లో బీజేపీ వ్యతిరేకత ఉంది ఇప్పుడు అంటున్నారు కదా. 19లో వ్యతిరేకత క్రియేట్ చేశారు, దానివల్ల నష్టపోయాం. మోడీ మీద, బీజేపీ మీద వ్యతిరేక క్రియేట్ చేశారు. అదే 14లో అంత క్రియేట్ చేసినప్పటికీ కూడా మరి మేము గెలిచాం కదా, మాతో ఉన్న వాళ్ళు గెలిచారు కదా. ఎందుకు గెలిచారు? అది మీరు మాకు వచ్చిందా, మాది మీకు వచ్చిందా? నరేంద్ర మోడీ దేశానికి ప్రధానమంత్రి కావాలి అనే ఏకైక లక్ష్యంతో రాష్ట్ర ప్రజలు ఓటేశారు. అదేవిధంగా 98లో ప్రధాని కావాలని ఓటేశారు, 99లో వాజ్పేయి గారికి అన్యాయం జరిగిందని ఓటేశారు. మళ్ళీ ఇవాళ నరేంద్ర మోడీ గారు ఎలాగా ప్రధానమంత్రి 3వసారి కావాలని ఓటేస్తారు ఇవాళ. అంటే వ్యతిరేకత లేదు అనేది క్లియర్ చేసిన అవసరం. చూద్దాం ప్రజలు ఎలా డిసైడ్ చేస్తారో చూద్దాం. డిసైడ్ చేయాల్సింది ఒక నిమిషం, చాలా ఇంపార్టెంట్. ఇందాక క్రిస్టియన్స్ తలకిందులు తపస్సు అయినా రారన్నారు కదా.
జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళ చెల్లె